నాంచొద్దు, వెంటనే పరిష్కరించాలి. సో ఎప్పుడైతే పార్టీ నచ్చలేదో, ఎప్పుడైతే నాయకత్వం నచ్చలేదో బయటికి రావాలి. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి పోయి నువ్వు ఏ పార్టీ నుండి మళ్ళీ పోటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాను. కానీ అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది బిడ్డలు బలైపోతూ ఉంటే నా నియోజకవర్గ ప్రజలు లేదా తెలంగాణ ప్రజలందరూ కూడా అధికార పార్టీ వదలాలా, తెలంగాణ జెండా పట్టుకోలకు పిలిపించినప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార పార్టీని వదిలిపెట్టి ఒక ఉద్యమ పార్టీలోకి రావడం జరిగింది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాబట్టి అంతకుముందు నేను 12,000తో గెలిస్తే ఆ నిర్ణయం తర్వాత 33,000తో గెలిచిన, మళ్ళీ 58,000తో గెలిచిన, మళ్ళీ 37,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, ప్రాథమిక హక్కు. కానీ నమ్మించి మోసం చేయడం, ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి గెలిచి మళ్ళీ అవకాశవాదంగా ఇంకో పార్టీకి పోవడం ఎవరు కూడా అది ఎవరు ఒప్పుకొని నేరంతో సమానం అది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూని చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు.